తులారాశి. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈ వారం భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తీవ్రమైనటువంటి వాగ్వాదం నడిచినటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవడంలో మంచి యోగాన్ని పొందుతారు. ఈ వారం వక్రగమనం వల్ల పిల్లలకు సంబంధించి ఎట్లయితే కన్యారాశికి 6వ ఇంట్లో పంచమాధిపతి యోగాన్ని ఇచ్చాడో అట్లాగే తులారాశిలో కూడా పంచమాధిపతి అయినటువంటి శని యోగాన్ని ఇవ్వబోతున్నాడు పిల్లల విషయంలో. చిత్తా నక్షత్ర జాతకులకి పిల్లల విషయంలో ఉన్నటువంటి అభద్రతా భావాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇక్కట్లని అధిగమించగలుగుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణ సంస్థల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. కొంత అప్పులు కూడా తీర్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు. ఇక భద్రతాపరమైనటువంటి కారణంతో తీసుకునేటువంటి కొన్ని చర్యలు అంటే కుటుంబ భద్రత రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగ భద్రత రీత్యా తీసుకునే నిర్ణయాలు, అట్లాగే ఆర్థికపరమైనటువంటి భద్రత రీత్యా తీసుకునే, అలాగే ఆర్థికపరమైనటువంటి భద్రత, కుటుంబపరమైన భద్రత, ఉద్యోగపరమైన భద్రతా పరంగా తీసుకునే చర్యలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యొక్క చిత్తా నక్షత్ర జాతకులకి. స్వాతి నక్షత్ర జాతకులకి ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడులు కొంత పెరుగుతాయి. ఆస్తులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి, రుణ ఒత్తిడులు, ఆర్థిక ఒత్తిడులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి స్థితిని ఎక్కువగా కలిగి ఉంటారు. విదేశీ ఉద్యోగాలకి, వీసాలకి అప్లై చేసుకున్నటువంటి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇతరుల జోక్యాన్ని సమర్థవంతంగా తిరస్కరించడంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. మీ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం ఆకస్మిక ధనాదాయ వృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికంగా మీకు రావలసినటువంటి ధనం విషయంలో ఏర్పడ్డ విభేద అంశాలు, ఏదైతే డబ్బులు స్తంభించిపోవడానికి కారణమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా మార్పు వచ్చి శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశిలో మొత్తం మీద చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే స్వాతి నక్షత్రం వారికి ఒత్తిడులు ఉంటాయి ఆర్థిక పరంగా, వాటిని అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తులారాశికి ఈ వారం మంచి యోగాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరింత మెరుగైనటువంటి యోగాల కోసం వీరు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర ప్రార్థన, నవగ్రహాలకు సంబంధించి ప్రతి గ్రహానికి సంబంధించి ప్రార్థన చేసుకోవడం, ప్రత్యేకించి దుర్గా అమ్మవారిని లేదా ఈ వారం మీకు అవకాశం ఉంటే చండీ హోమం జరుగుతుంటే అందులో పాలు పంచుకోవడం కానీ చేయడం ద్వారా మరింత మెరుగైన శుభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి.